ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ నా యొక్క వందనాలు. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే, గత వీడియోలో యూసీవీసీ వారు చేసిన దుర్బోధనపై అవగాహన సదస్సు, దాని వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆ సదస్సుల ద్వారా యూసీవీసీ పీటర్ ఏం ఆశిస్తున్నాడు, అసలు దాని వెనకాల ఉన్న ఆయన ఉద్దేశం ఏమిటో ఆధారాలతో సహా తెలుసుకుందాం. ముందుగా యూసీవీసీ వారు మీటింగ్స్ కొరకు కలెక్ట్ చేసిన ఫండ్ విషయంలో వారు చేసిన ప్రమాణం ఏమిటో మీకు ఒకసారి గుర్తు చేస్తాను. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తిరిగి చివరిలో మరి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫండ్స్ కలెక్ట్ చేసే ముందు యూసీవీసీ వారు ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ఇప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లేలో కనబడుతుంది, మీరు చదవండి. దానిలో చివరి లైన్లో వారు ఒక మాట చెప్పారు. మీ ప్రతి రూపాయి దేవుని పనిలో వాడబడుతుంది, ఆ భరోసా నేను ఇవ్వగలను అని చెప్పారు. అది ఎంతవరకు నిలబెట్టుకున్నారో చూద్దాం. ప్రతి మీటింగ్కి సరిగ్గా 15 నుండి 20 రోజుల ముందుగానే వారు ఒక మెసేజ్ పెడుతున్నారు. మేము అవగాహన సదస్సు పెడుతున్నాము, ఈ సదస్సుకి ఇన్ని వందల మంది మా దగ్గరికి వస్తున్నారు, ఇన్ని వేల బుక్స్ ప్రింట్ చేస్తున్నాము, ఇంతమందికి ఫుడ్ ఎక్స్పెన్సివ్ చేయాలి, కాబట్టి మాకు డబ్బు అవసరం ఉంది, దీనికి మీరు సహాయం చేయగలరు అని వారు ఒక మెసేజ్ పంపుతున్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందుస్తాను, మీరు వాటిని సీరియస్గా గమనించండి. నర్సీపట్నం మీటింగ్ కోసం 2,70,000, అమలాపురం మీటింగ్ కోసం 1,50,000, రాజమండ్రి మీటింగ్ కోసం 1,50,000, అలాగనే విజయవాడ మీటింగ్ కోసం 2,80,000, ఖమ్మం మీటింగ్ కోసం 1,50,000, అలాగే నిజామాబాద్ మరియు పార్వతీపురం మీటింగ్ కోసం 1,10,000 రూపాయలు, కర్నూలు మీటింగ్ కోసం 1,60,000, అరకు మీటింగ్ కోసం 1,50,000, ఏకంగా ఏలూరు మీటింగ్ కోసం మాత్రం 4,60,000 రూపాయలు కావాలి, ఇన్ని ఖర్చులు ఉన్నాయని చెప్పి వారు మెసేజ్ పెట్టారు. ఇలా చివరికి వారు అడిగిన ప్రతి మీటింగ్కి ఫండ్స్ వచ్చాయి. వారు అడిగినంత కాకపోయినా 90% మాత్రం వారు కలెక్ట్ చేశారు. ఇప్పుడు వారు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారా లేదా చూద్దాం. ప్రతి మీటింగ్కి ఫండ్ రైజ్ చేసేటప్పుడు స్థానిక సంఘ కాపరులు మీటింగ్ స్థలము మరియు ఫుడ్కు అయ్యే ఖర్చులు చూసుకుంటున్నారు అన్నారు. అలాగే మిగతా చిన్న చిన్న ఖర్చులు మనం చేసుకోవాలి, కాబట్టి వాటికి డబ్బులు కావాలి అని అడుగుతున్నారు. చిన్న చిన్న ఖర్చులు అంటే ఏమున్నాయి? వచ్చేవారికి మీరు ఇచ్చేదేంటి? ఒక నోట్ ప్యాడ్, ఒక పెన్ను, ఒక వాటర్ బాటిల్, స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంతే. దీనికి 1,50,000 నుండి 1,80,000 రూపాయల వరకు ఎలా ఖర్చు అవుతుంది? మీ మీటింగ్స్కి మహా అంటే 400 నుండి 600 మంది మాత్రమే వస్తారు. కాదు 1000 మందికి పైగా వస్తారు అంటారేమో. మేము మీ ప్రతి మీటింగ్కి వస్తున్నాం, లెక్క పెట్టే చెప్తున్నాం, 400 నుండి 600 మంది కంటే ఎక్కువ రావట్లేదు. చిన్న చిన్న ఖర్చులకే ఇంతమందికే అంత డబ్బు ఎలా ఖర్చు అవుతుంది? లెక్కలు చెప్పండి. ఎందుకంటే మీరు అన్నారు కదా, ప్రతి రూపాయి దేవుని పరిచర్యలో వాడబడుతుంది అని. అందుకే మేము అడుగుతున్నాం, ఎందుకంటే మేము కూడా ఫండ్స్ ఇచ్చినాం, ఆ అధికారంతో మిమ్మల్ని అడుగుతున్నాం. లెక్కలు చెప్పండి. ఇవే కాక దుర్బోధల గురించి కొన్ని వేల బుక్స్ ప్రింట్ చేయాలి, అలాగే డిబేట్స్ గురించి మరికొన్ని వేల బుక్స్ ప్రింట్ చేయాలి, కాబట్టి కానుకలు ఇవ్వండి అని మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎన్ని వేల బుక్స్ ప్రింట్ చేయాలని అడిగారు, ఎన్ని వేల బుక్స్ ప్రింట్ చేశారు, ఎన్ని వేల మందికి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. మొదటగా జూన్ 5వ తారీఖున అన్ని రకాల దుర్బోధనపై ఒక బుక్లెట్ ప్రింట్ చేయాలి. అవి 25,000 కాపీస్ ప్రింట్ చేయాలి. దానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. అలాగే దుర్బోధనతో డిబేట్ ఎలా చేయాలో ఇంకో బుక్ రాశాం, దానిని ప్రింట్ చేయడానికి అవి 4,000 కాపీస్ చేయాలి. దానికి అయ్యే ఖర్చు 90,000 రూపాయలు అని చెప్పారు. సుమారుగా ఈ బుక్లెట్స్ కోసం మీరు ఒకే నెలలో 2,00,000 రూపాయల వరకు మీరు కలెక్ట్ చేశారు. అలాగే ఆగస్ట్ నెలలో దుర్బోధనపై డిబేట్ ఎలా చేయాలి అనే బుక్స్ అయిపోయాయి, వాటిని మళ్ళీ ప్రింట్ చేయాలి. 4,000 బుక్స్ ప్రింట్ చేయాలి. దానికి అయ్యే ఖర్చు 1,20,000 రూపాయలు అని చెప్పి మళ్ళీ కలెక్ట్ చేశారు. అదేలా జూన్ నెలలో
4000 బుక్స్కి 90,000 రూపాయలు అయితే తిరిగి ఆగస్టు నెలలో అదే 4000 బుక్స్కి 1,20,000 రూపాయలు ఎలా అవుతాయి? 30,000 రూపాయలు అదనంగా ఎలా వసూలు చేశారు? అలాగే అక్టోబర్ నెలలో మరలా ఇంకొన్ని బుక్స్ ప్రింట్ చేయాలి, అవి 3,000 కాపీస్ కావాలి, దానికి అయ్యే ఖర్చు 1,10,000 రూపాయలు అవసరం ఉంది అని చెప్పి మళ్ళీ అడిగారు. మొదటిసారి అవే బుక్స్కి 30,000 రూపాయలు పెంచారు. అలాగే రెండవసారి మళ్ళీ 20,000 రూపాయలు పెంచారు. కానీ బుక్స్ క్వాంటిటీ మాత్రం అంతే ఉంది. అది ఎలా? ఈ డబ్బులన్నీ మీరు ఏం చేస్తున్నారు? వేరే వాటికి వాడాము అని మీరు చెప్పకండి. ఎందుకంటే ఫుడ్కి మరియు మీటింగ్ స్థలం కొరకు మీరు సపరేట్గా కలెక్ట్ చేశారు, వాటి గురించి చేశామని మళ్ళీ చెప్పకండి. ఈ బుక్ల విషయంలో ఎక్స్ట్రా డబ్బులు ఏమైపోయాయి మీరు చెప్పాలి సమాధానం. అలాగే మీరు ప్రింట్ చేసిన బుక్ల గురించి మాట్లాడుకుందాం. మొదటి నెలలో అన్ని రకాల దుర్బోధలపై అన్న బుక్స్ 40,000 ప్రింట్ చేశారు. దుర్బోధలపై డిబేట్ ఎలా చేయాలి అన్న బుక్స్ 4,000 ప్రింట్ చేశారు. ఒక నెల వ్యవధిలో మళ్ళీ 4,000 బుక్స్ ప్రింట్ చేశారు. మరొక నెల వ్యవధిలో మళ్ళీ 3,000 బుక్స్ ప్రింట్ చేశారు. మొత్తం అన్ని మీటింగ్లకు కలిసి 6,000 మంది వచ్చి ఉంటారు మీ మీటింగ్స్కి. కానీ అన్ని దుర్బోధలకు సంబంధించిన బుక్కులు 40,000, డిబేట్కు సంబంధించిన బుక్కులు 11,000. 6,000 మందికి ఇన్ని వేల బుక్కులు ఎలా పంచారు? 6,000 మందికి ఇన్ని బుక్కులు అవసరమా? పోనీ బయట పంచారు అన్నదానికి ఆధారం ఏమీ లేదు. ఎందుకంటే మీ మీటింగ్స్ వచ్చిన వారికి బుక్కులు దొరకడం లేదు, చాలామంది ఒట్టిగానే వెళ్ళిపోతున్నారు. వచ్చిన వారికే మీరు సరిగా బుక్కులు పంచడం లేదు, బయట పంచుతున్నారు అనడానికి ఆధారం ఏమిటి? పేరుకు మాత్రం 4,000 బుక్కులు, 25,000 బుక్కులు, 40,000 బుక్కులు ప్రింట్ చేశామని చెప్పి డబ్బులు కలెక్ట్ చేశారు. ఈ బుక్స్ అన్నీ ఎటెళ్తున్నాయి? అసలు మీరు నిజంగా బుక్స్ ప్రింట్ చేస్తున్నారా, లేక ప్రింటింగ్ పేరుతో మీరు డబ్బులు దొబ్బేస్తున్నారా? ఏంటి పీటర్, చెప్పాలి. ఆలోచించుకోండి ఏం సమాధానం చెప్తారో. ఇంకా నెక్స్ట్ విషయానికి వెళ్దాం. స్టార్టింగ్ నుంచి మీ మీటింగ్స్కి ఎవరెవరు ఎంత ఇస్తున్నారో పేర్లతో సహా పెట్టారు. ఇంకా ఎంత అవసరం ఉందో కూడా మీరు పెట్టారు. ప్రతి మీటింగ్కి మీరు ఫండ్ అడిగిన తర్వాత పంపించండి అని ప్రతిసారి మీరు మెసేజ్ పెడుతూనే ఉన్నారు. చివరికి మీటింగ్ ముందు రోజు కూడా ఇంకా సమయం లేదు, పంపించండి అని అడుగుతున్నారు. ఏ మీకు దేవుని మీద నమ్మకం లేదా? ఎందుకు మనుషులను అంతగానం అడుక్కుంటున్నారు? మీకు నిజంగా విశ్వాసం ఉంటే మీరు చేసేది ప్రతిదీ దేవుని కోసం అయితే మీరు ఎందుకు మనుషుల దగ్గర బొచ్చబట్టుకొని అడుక్కుంటున్నారు? మనుషులను ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నది మీ బుర్రకు ఎక్కలేదా? ఓహో, మీరు వాక్యాన్ని సరిగా పాటిస్తే కదా. మీరు వాక్యాన్ని పాటిస్తే ఈ దరిద్రం అంతా మాకెందుకుంటుంది? మీరు సరిగ్గా వాక్యాన్ని పాటిస్తే క్రైస్తవానికి మీలాంటి దరిద్రం ఎందుకుంటుంది? అలాగే మెల్లమెల్లగా ఎవరెవరు ఎంత ఇస్తున్నారో పెట్టడం మానేసి ఎంత వస్తున్నదో పెట్టడం స్టార్ట్ చేశారు. క్రమంగా మీకు వచ్చే ఫండ్స్ తగ్గిపోయాయి. ఏం చేయాలో అర్థం కానట్టుంది మీకు. ఫండ్స్ ఎంత వస్తున్నాయని చెప్తూ యూసీవీస్ ఛానల్ కూడా ఇంత ఇస్తున్నదని చెప్పడం స్టార్ట్ చేశారు. పలాస మీటింగ్కి 30,500 ఇచ్చారని, ఏలూరు మీటింగ్కి 24,000 ఇచ్చారని యూసీవీసీ ఛానల్ని హైలైట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే మీరు మొదట ప్రజలను బలహీనపరిచింది అక్కడే కదా. మళ్ళీ దాన్ని వాడుకునే సింపతితో డబ్బులు కలెక్ట్ చేయాలని చూస్తున్నారు. లేకపోతే మొదటి నుంచి ఇవ్వని వారు ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? అది కూడా ఎవరి పేరు కూడా మెన్షన్ చేయకుండా కేవలం యూసీవీసీ ఛానల్ పేరుని ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? అందరిలాగే యూసీవీసీ ఛానల్ అయితే అందరిలాగే మెన్షన్ చేయకుండా ఉండొచ్చు కదా. లేకపోతే మీ సంఘం పేరో లేకపోతే మీ పేరో పెట్టచ్చు కదా. యూసీవీసీ ఛానల్ అని ఎందుకు పెడుతున్నారు? అంటే మీకు సంఘం లేదా? యూట్యూబే మీ సంఘమా? యూట్యూబ్ ఛానల్ పేరే మీ సంఘం పేరా? గుండె మీద చేసుకొని నిజం చెప్పండి. ఏ స్ట్రాటజీ తోటి మీరు ఇది చేస్తున్నారు? మీరు ప్రజలను మోసం చేస్తారు కావచ్చు, కానీ దేవుని మోసం చేయలేరు. ఆయన సర్వం ఎరిగిన దేవుడై ఉన్నాడు. మీ యొక్క కుయుక్తులన్నీ ఆయనకు తెలుసు. డబ్బు కోసం మీరు చేస్తున్న ప్రతి దుర్మార్గమైన పనులు ఆయన తొందరలో బయట పెడతాడు. ఇదంతా కేవలం యూసీవీసీ పీటర్ తన సొంత ఎదుగుదల కోసమే చేస్తున్నాడని త్వరలోనే దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పటి వరకు మేము చెప్పిన లెక్కలు మొత్తం వారి గ్రూప్లో వారు అఫీషియల్గా ఇచ్చిన లెక్కలు మాత్రమే. యూసీవీసీ పీటర్, మీరు అనుకోకండి మాకేం తెలియకుండా కేవలం గ్రూపులు మాత్రమే చూసి చేశామని. మీ అన్ని గ్రూపులలో మేము ఉన్నాము. ఇప్పటి వరకు మీరు వచ్చిన ప్రతి సంఘానికి కూడా మేము వచ్చాం. ప్రతి మీటింగ్ కూడా మేము అటెండ్ అయ్యాం. ఎందుకు మీరు ఏ మీటింగ్ కూడా లైవ్ ఇవ్వడం లేదో మాకు తెలుసు.
ప్రతి మీటింగ్లో మీరు ప్రజలను రెచ్చగొట్టే మాటలు, అలాగే ఇతర బోధలపై మీరు ఆడే దుర్భాషలు అన్నింటినీ అందరూ చూస్తున్నారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకొనే మేము ఈ విషయాలు మాట్లాడుతున్నాం. మీ యొక్క అందరి నెంబర్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకొనే మాట్లాడుతున్నాం. దయచేసి మేము చెప్పే విషయాల్ని చులకనగా తీసుకొని తప్పించుకోవడానికి ట్రై చేయకండి. మా నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుని నుంచి మాత్రం తప్పించుకోలేవు. చూస్తున్న క్రైస్తవ ప్రజలారా, మీరు కూడా గమనించండి. వీటిపైన మేము ప్రశ్నించాం, మీరు కూడా ప్రశ్నించండి. ఎందుకంటే దేవుణ్ణి వాడుకొని డబ్బులు సంపాదించుకునే ఇలాంటి వారిని తప్పకుండా మనం ఎదిరించాలి. సత్యాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అలాగే ఇలాంటి అసత్యాన్ని కూడా పారదోలడం అంతే ముఖ్యం. త్వరలో యూసీవీసీ వారు చేస్తున్న మరొక తప్పుతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు మేము చెప్పిన ప్రతి విషయాన్ని పరిశీలించడానికి ప్రయత్నించండి. దేవుడి యొద్ద విచారణ చేయండి. తిరిగి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. గాడ్ బ్లెస్ యూ.